పుల్లారావు గారికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అధికారికంగా మేము పొత్తుల మీద మాట్లాడే అవకాశం లేకపోయినప్పటికీ మా అభిప్రాయంగా కొంత వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఇప్పుడే పుల్లారావు గారు చెప్పినట్టు బీజేపీ అప్పట్లో కొంత ఈ నితీష్ కుమార్, శివసేన, అకాలీదళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంత సింగిల్ అవుట్ అయిన మాట వాస్తవం. తర్వాత మళ్ళీ ఎన్లార్జీ చేసుకోవడం కోసం చిన్న మాదిరి పార్టీలను కూడా కలుపుకొని మళ్ళీ ఎన్డీఏ పెద్దదిగా అవటానికి ప్రయత్నం ఈ మధ్యకాలం అంతా లాస్ట్ 2 months. దానిలో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ కర్ణాటకలో జనతాదళ్, తర్వాత అక్కడ మన నితీష్ కుమార్ రావటం, అక్కడ ఈ అజిత్ సింగ్ రావు, అట్లా చూస్తే ఇలా పరిణామాలు. సో బీజేపీ ఈజ్ వెరీ మచ్ ఓపెన్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, వెరీ మచ్ ఓపెన్ ఫర్ పార్టీస్ టు జాయిన్ ఎన్డీఏ. అంటే ఎలా ఈ ఎన్డీఏ పెరగాలి అనేది ఆలోచన కనపడుతున్నట్టుగా ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ఆబ్వియస్ గా టీడీపీ కూడా అది ఉంటుంది. అయితే ఇది ఇక్కడ మరి పైగా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దీని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో 3 కలిపి ఉంచుతాను అని ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనం అవకాశం ఎక్కువ ఉంది ఈ ఎలక్షన్. అయితే అంటే ఒకటి మీరందరూ ఇలా అంటున్నప్పుడు, అంటే సోలోగా కాకుండా జంటగానో లేకపోతే ముచ్చటగా ముగ్గురు అయితే అనేది ఉంటది కదా. సోలో అని కాదు, జంటగాని కాదు. ఈ కారణాలు ఇప్పుడు నేను చెప్పినట్టు, ఒకటి విరాట్ బేస్ అవటం, 2 సొంతంగా పోటీ చేసిన ఇక్కడేవి రాకపోవచ్చు అనేది, 3 అసలు అన్నిటికన్నా ప్రధానం ఆంధ్రాలో ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ మాతో ఎప్పటి నుంచో అలయన్స్ లో ఉన్నారు. ఆయన కూడా ఒత్తిడి ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నేను మళ్ళీ చెబుతున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అవకాశం ఉంది ఏది టీడీపీతో కూడా కలిసి పోయేదాన్ని. అయితే సీట్లు ఎన్ని ఇవ్వాలి అటువంటి కొన్ని అడ్డంకులు రావచ్చు. మరి లేకపోతే మొన్న వెళ్ళినప్పుడే అనౌన్స్ చేసి ఉండొచ్చు. నిజంగా ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే కౌన్సిల్, ఈసారి కౌన్సిల్ కూడా జరుగుతాను. కౌన్సిల్ అంటే ఏంటంటే జనరల్ గా 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. అది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ని ఎన్నుకునే అది ఫార్మాట్. ఆ ఎగ్జిక్యూటివ్ అనేది సంవత్సరం జరుగుతుంది. కానీ ఇది పైగా ఇది ఎన్నికల సమయంలో, ఇది మోస్ట్లీ అక్కడ జరిగేది అది మోటివేషన్ చేయటం, ఆ ప్రిపేర్డ్నెస్ ఊరికే అది ప్రతి స్టేట్ నుంచి ఉత్సాహపరచడం అవి జరుగుతాయి. కానీ ఈ పొత్తులు గిత్తులు అవన్నీ అక్కడ మాట్లాడరు, అవి విడిగానే మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, నేను విడిగా మాట్లాడను, లేకపోతే మీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, మీ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు కానీ, మీరు కానీ, అసలు ఎవరైనా సరే ఒకటే మాట చెప్తున్నారు, ఇదంతా కూడా కేంద్ర పెద్దల నిర్ణయం, మా చేతుల్లో లేదు, వాళ్ళ మధ్య మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అని అంటున్నప్పుడు, మరి ఎవరినో భుజాన మోయం, మా నాయకుడే ఏపీ సీఎం కావాలి అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి మీరందరూ ఒకలాగా, ఆయన ఇంకొకలాగా ఎందుకు మాట్లాడుతున్నారు?